హాయ్ ఫ్రెండ్స్, మీకు అన్ని వెజిటేబుల్స్ వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎట్లా చేసుకోవాలా అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. కిడ్స్కి బాగా నచ్చుతుంది. మా కిడ్స్కి అయితే బాగా నచ్చింది. అందరి కిడ్స్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దీంట్లో అన్ని వెజ్జెస్ ఉంటాయి. వెజిటేబుల్స్ కొంచెం నచ్చని వాళ్ళకి మంచిగా ఈ ఎగ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఈజీగా తింటారు. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటంటే క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, ఇంకా కార్న్, ఇంకా గ్రీన్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి అన్నీ వేసి చేసుకోవచ్చు. ఎగ్స్ మీకు రైస్కు క్వాంటిటీకి ఎంత కావాలంటే అన్ని ఎగ్స్, కొత్తిమీర మీకు ఇష్టం అనుకుంటే కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. దానికి ఏంటంటే ఫస్ట్ ఒక ఆయిల్ వేసి దాంట్లో అన్ని వెజిటేబుల్స్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. సాఫ్ట్గా అవ్వాలి వెజిటేబుల్స్. సాఫ్ట్గా అయ్యాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి మీకు నచ్చితే. తర్వాత పసుపు వేసి కొంచెం కలిపి తర్వాత ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకొని అవి కూడా కొంచెం మంచిగా ఎగ్స్ అంతా పచ్చిదనం అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక మంచిగా మీరు పక్కనే బాస్మతి రైస్, నార్మల్ రైస్ ఉంటే నార్మల్ రైస్ కూడా కలుపుకోవచ్చు, కానీ బాస్మతి టేస్టీగా ఉంటుంది దీంతో. అది మంచిగా వండుకొని దాన్ని కొంచెం చల్లగా చేసి ఉంచుకోండి. మరీ వేడివేడిగా ఉంటే ఏంటంటే అంత రైస్ బ్రేక్ అయినట్టు అవుతుంది. అదే కొంచెం చల్లగా చేసుకుంటే మంచిగా పొడి పొడిగా వస్తుంది. సో ఇలా చేసుకొని ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. క్విక్గా లంచ్ బాక్స్ రెసిపీలకు కూడా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, అందరు ఇన్సూరెన్స్ తీసుకోండి ఇండియాలో కూడా. ఎందుకంటే మొన్న మా క్లాస్మేట్ ఒక ఆయన ఫోన్ చేసి హాస్పిటల్లో ఉన్నాము అని కాల్ చేస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మేము కూడా ఫేస్ చేసినాం. మేము కూడా ఇన్సూరెన్స్ లేక ల్యాక్స్లలో ఫీజుగా డాక్టర్ ఫీజులు కట్టాల్సి అయ్యి హాస్పిటల్ బిల్లులు కట్టాల్సి వచ్చింది. అందుకే అందరు ఇన్సూరెన్స్ వేసుకోండి. ఎందుకనంటే ఎప్పుడేమో అవుతుందో తెలియదు. అందుకని ఇన్సూరెన్స్ ఉంటే కొంచెం అది కవర్ అయిపోయి సేఫ్టీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.